ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ గిరిపుత్రుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. కనీసం రోడ్డు సౌకర్యం లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనుల దుస్థితి దారుణంగా ఉంది. గిరిజనుల సంక్షేమానికి, వారి సౌకర్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జియమ్మవలస మండలం పిటిమండ పంచాయతీ, చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాలకు చెందిన గిరిజనుల సమస్యలు అన్ని ఇన్ని కావు. మాది బాపన్నగూడ 3 విలేజ్లు ఉన్నాయి. చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ. రోడ్డు సమస్యతో చాలా బాధపడుతున్నాము. ఈ ఊరోళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం, మళ్ళీ నడిచి రావడం చాలా కష్టం పడుతున్నాము. ఇంకా డెలివరీ టైంలో కూడా అమ్మాయిలు, నేనే అనే కాదు, చాలా మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు నడిచి వెళ్ళడం. అందుకే రోడ్డు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. మేము ఏంటంటే ఈ రోడ్డు సమస్యలు ఎప్పటి నుండో, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు రోడ్డు సౌకర్యం లేదు. ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, మరి ఎన్ని తరాలు నుండి ఈ రోడ్లు ఉన్నాయో, మాకు ఈ రోడ్డు వల్ల చాలా సమస్యలు ఉన్నాయండి. అలాగే కొద్దిగా ఈ ప్రభుత్వమైన మాకు స్పందించి మాకు రోడ్డు కల్పిస్తారని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు సహకరించి మాకు రోడ్డు కల్పిస్తే బాగుంటుంది. అదే ఏది అనారోగ్యంతో ఉన్న మళ్ళా డోలీ మోత వేసి మళ్ళీ తీసుకెళ్తున్నామండి. ఏదో గర్భిణీ స్త్రీలైనా, ఏదైనా సరే, ఏ జబ్బులైనా మామూలుగా ఇప్పుడు రోడ్డుకే తీసుకెళ్ళాలి, సెంటర్కి. మరి ఏ బళ్ళులైనా మనకి అక్కడ నుండి చెప్దామనే డబ్బులు ఎక్కువ అయిపోతాయి. వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తేనే మేము వస్తాము అంటారు. అదే అంబులెన్స్ అయితే మాకు కొద్దిగా ఉంటది. మరి అదే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మినిమం 2 కిలోమీటర్లు అవుతాయి. చాలా ఇబ్బందులు. ఇక్కడ నుండి మోసుకెళ్లాలన్నా డోలీ వేసుకొని మోసుకెళ్ళాలి పేషెంట్లు. అదే మళ్ళీ అటు నుండి వచ్చాక మళ్ళీ డోలీ వేసుకొని ఇంటికి తేవాలి. అలాగే మాకు ఏటి సౌకర్యం లేదు. రోడ్డు ఎప్పటి నుండి, ఎన్ని తరాలు నుండి ఈ రోడ్డు వలన మాకు చాలా సమస్యలు అవుతున్నాయండి. 3 గ్రామాలకు చెందిన గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అభివృద్ధి బాటలు వేస్తున్నామంటూ చెప్పుకుంటున్న మాటలు కోటలు దాటుతున్నాయి. ఆచరణలో వెనుక ఉన్నామన్న సంకేతం వారి సమస్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కనీస సౌకర్యాలకు నోచుకోక ఆదివాసీ పల్లెల జనాలు బతికిడుస్తున్నారు. అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయంటారు అధికారులు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్దామంటే దారి ఉండదు. మా పూర్వం నుంచి, మా నాన్నలు తాతలు ఉన్నంత నుంచి రోడ్డు రాలేదు. రోడ్డు ఇంకా ఇలాగే ఉంది. మాకు సరైన సదుపాయం కూడా లేదు. చదువుకోవాలన్నా 2 కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్ళాక అక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయో ఉండవో మాకు తెలియదు. అది కూడా టైం టు టైం ఉండవు. మేము వెళ్ళేసరికి సరైన సదుపాయం లేదు. వాటర్ తాగడానికి కూడా మేము బావి నీళ్ళు ఇంతవరకు అలా చేస్తున్నాం. ఆ డోలీ తీసుకునే వెళ్ళాలి. ఇంకా రీసెంట్గా మొన్న చనిపోయారు, బ్రదర్ అవుతారు. అతను కుర్రాలే కానీ సరైన హాస్పిటల్కి వెళ్ళక ఇక్కడ నుంచి మోసి అలాగా తీసుకెళ్ళేంత వరకు అలాగా సరైన చికిత్స అందక అలా చనిపోయారు అతను. మాకు ప్రభుత్వం స్పందించాలని, రోడ్డు వాటర్ చేయాలని కోరుతున్నాం. చాలా కాలం నుంచి రోడ్డు బాగలేదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అసలు అధికారులు వస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలీలు పట్టుకుని తీసుకెళ్తున్నామండి. అలాగే మాకు అంగన్వాడీ లేదండి. చెకప్లు కానీ అండ్ వెయిట్లు కానీ వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి. అలాగే మాకు రోడ్డు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఈ రోడ్డు రాలే, వరదలు రాయలు తేలిపోయినాయి. ఈ రోడ్డు పంపిస్తే మేము సంతోషంగా ఉంటుంది. మనుషులే వెళ్ళడానికి రావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. నీరైనా మేము మోటారు లేదు. ఆ రోడ్డు బాగా అయితేనే మోటార్ వస్తుంది. కావాలని చెప్పించినా బండి రాదు. ఈ రోడ్డు అవుతేనే బోర్ వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు వేగంగా చేస్తే నీ దయచేసి బేగి ఈ రోడ్డు అవుతే మేము సంతోషంగా ఉంటాము.
ఇటీవలే చాపరాయిగూడ గ్రామానికి చెందిన మల్లేష్ అనారోగ్యంతో మరణిస్తే అతని పార్థివ దేహాన్ని గ్రామానికి మంచంపై 2 కిలోమీటర్లు మోసుకొని చేర్చారు. అంత దయనీయ స్థితిలో ఆ గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా అటు పాలకులు ఇటు అధికారులు స్పందించి ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామాల గిరిజనులు వేడుకుంటున్నారు.